మీరు ఒక గంట ఆగితే పెడతా ఉన్నారు. ఏమన్నారు? గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు 50% ఇచ్చి దాని మీద 50%, రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని చెప్పని రాజ్యాంగంలో పెట్టేస్తామని చెప్పంటే, ఎందుకని దక్షిణాది రాష్ట్రాల నాయకులు పార్టీలు దాన్ని కాలదన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనం ఏది కోరుకుంటున్నామో, ఏది భయపడుతున్నామో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పని, దానికి వాళ్ళంతటికి వాళ్ళే ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో బీజేపీకి బలం లేదు, అవును, కేరళలో బీజేపీకి బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి బలం లేదు, ఒక్క తెలంగాణలోనే ఉంది. కాబట్టి వాళ్ళకి లాభం చాలా ఎక్కువ, సీట్లు పెరిగితే ఆ రాష్ట్రాల్లో. అయినా కూడా దేశ ఐక్యత కోసం అనుకున్నారో, దక్షిణాదిని కూడా మన ప్రభావం ఉండాలి, ఆ ప్రజలను దూరం చేసుకోకూడదు అనుకున్నారో, లేకపోతే ఈవేళ అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు గొడవల్లో ఉన్నాము, ఈ సమయంలో ఈ పంచాయతీ ఎందుకు అనుకున్నారో కారణం తెలియదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఊహించలేదు. నేను అనుకున్నాను ఒక సామరస్యంగా పరిష్కారం కోసం అందరిని కూర్చోబెట్టి చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాను. అలా కాకుండా ఏది మీరు అనుకుంటున్నారో దక్షిణాది వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని ప్రకటించేశారు. అంటే వ్యతిరేకించారు కదా సార్. 50% ఒకే శాతం అన్ని రాష్ట్రాల్లో అన్నదాన్ని వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, అక్కడ స్టాలిన్ వ్యతిరేకించి. మీరు ఏది కోరుకున్నా వస్తుంటే వ్యతిరేకం ఏంటి అంటే, పాతకాలం సర్పంచులు మీకు గుర్తుంటుంది, చిన్నప్పుడు సినిమాలో కూడా ఉంటుంది, అతడు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో రోడ్డు బడ్డానికి వెళ్ళలేదు. నేను సర్పంచ్ అయితే వాడు వచ్చి వీడు సర్పంచ్ ఉన్నంతకాలం బడ్డానికి లేదు నాడు ఆపుతాడు. ఇది పెత్తందరి రాజకీయం. మనకు కావాల్సింది మన రాష్ట్రాల ప్రయోజనాలు కదా. మనం ఏది కోరుకున్నాం అది ఇచ్చేస్తున్నాం అని చెప్పంటే మనకి గొడవ ఏంటి? 50% వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. ఎలా అవుతుంది? మీ వాటా మీకు వచ్చింది, అంతరం పెరుగుతుంది. తెలంగాణలో కొన్ని సీట్లు పెరగవచ్చు కానీ యూపీలో, కేరళ, యూపీ జనాభాని బట్టి మీ సీట్ల శాతం వస్తుంది. 50% పెంచాలి వద్దని అది వేరే విషయం. ఇప్పుడు మల్కాజ్గిరిలో 50 లక్షల జనాభా ఉండటం కరెక్టా కాదా అది వేరే విషయం. 150 కోట్ల జనాభా ఎంత పెరుగుతున్నది అది వేరే విషయం. దీని దాన్ని లీక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏంటంటే జనానికి ఏమీ పెద్దగా అర్థం కాదు కాబట్టి, అమాయక జనం కాబట్టి గందరగోళం చేయటం తప్పితే మన ప్రయోజనాలను కాపాడుకోవటం లేదు. రాజ్యాంగ సవరణతో వాళ్ళకి అవసరం లేకపోయినా, రాజకీయంగా వాళ్ళకి లాభం లేకపోయినా, ఏ కారణంగా ముందుకు వచ్చినప్పుడు శ్రీరామ మోకాలు అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తామని చెప్పంటే పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. వాడి మీద కోపంతో, మొహమ్మద్ కోపంతో ముక్కునవరన్న కోసుకుంటారా? ఇప్పుడు జరిగింది నా దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు. ఓకే, బీజేపీ దేశించి ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది, అంతే మనకు అనవసరం. నేను చెప్పేది వాడి మీద కోపంతో రాష్ట్రాలకు ఎందుకు మీరు నష్టం చేస్తారు? అమిత్ షా చేసిన తీరు మీకు నచ్చలేదు, చేసిన పని మీకు అవసరమైనప్పుడు మీరు ఎందుకు కాదంటారు? అమిత్ షాతో మీకు కయ్యమా నాకు కావాల్సింది, మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం నాకు కావాల్సింది. దానికి దీనికి సంబంధమే ఉంది అసలు? నీ మొహం నచ్చలేదు, నువ్వు మాట్లాడిన తీరు నచ్చలేదు, నాకేం సంబంధం? అది మీరు మాటల ద్వారా చెప్పింది మేము ఎట్లా నమ్మాలి అంటారు. అధికారికంగా ప్రకటించారు, అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరంతా కూడా నాకు అనుమతి సమయం ఇస్తే ఓకే అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చి అమెండ్మెంట్ పెడతాను. అంతకంటే ఇంకేం చెప్పలేదు. అంతకు ముందు రోజు ప్రకటించారు, నేను నమ్మలా. ఇది ఆశ్చర్యంగా ఉంది. చెప్పిన విధంగా ఈ సెషన్ పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు దీనికి సిద్ధపడుతున్నారు. నేను ఎందుకంటే ఊహించలే. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలను ఆశిస్తుంది. రాజకీయ పార్టీ వాడు తమ తాత్కాలిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తారని నేను ఊహించలే నిజంగా. నిన్న సమావేశంలో నిర్దిష్టంగా నా రాష్ట్రాలు ప్రకటించి ఇదిగో నా దగ్గర అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరు ఒక గంట ఈ మాట 3 సార్లు అన్నాడు. మీరు చూడండి లైవ్లో మనందరం చూస్తాం. నాకు నా దగ్గర ప్రత్యేక సమాచారం ఏం లేదు. మీకు గంట సమయం ఇస్తే ఎంత పంచుతాను, మీరంతా కూడా మద్దతు ఇవ్వండి అన్నారు. మేము చేయమని చెప్పాను. అంత విచిత్రం ఇది. ఇందులో ఓబీసీ కోటా అనేది లేదు. సో ఆ ఓబీసీ కోటా రాజ్యాంగంలో ఉందా? లాజికల్గా మాట్లాడాలి. మహిళల రిజర్వేషను రాజ్యాంగంలో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల్లో కూడా మహిళల కోటా రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఓబీసీ రిజర్వేషను ఎన్నికల్లో లేదు. ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి ఓబీసీ, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీలు ఉన్నారు. రేపొద్దున కావాలని తలుచుకుంటే, సుప్రీంకోర్టు ఒప్పుకుంటే, రాజ్యాంగబద్ధమైతే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఇది లేదు. లేనప్పుడు అరే ఫలానా పని చేస్తామంటే అజ్జయ్ అని చెప్పని ఇది ఆపటం ఏంటి? అర్థం ఉందా అసలు? ఏ పనికైనా సరే అది చెయ్యి అని ఆపుతారా? ఇది అవసరాన్ని ఒప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా
చెప్పాను మళ్ళీ మొహమ్మద్ కోపంతో మొక్కుని బస్తీ మీద సవాల్ రాజకీయాలు తప్ప ప్రజా ప్రయోజనాలను పట్టించిన రాజకీయాలు ఉండలేదు. చాలా దురదృష్టకరం. సో ఇది వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకునేది సామరస్యంగా ఉత్తరాది దక్షిణాది పంచాయతీ లేకుండా అందరూ అంగీకరించే రీతిలో నియోజకవర్గాల సంఖ్యని రాష్ట్రాలకు కేటాయించడం అవసరం. లేకపోతే ఈ దేశంలో నేను నిఖార్సైనటువంటి దేశ ఐక్యతవాదిని. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష, ఏ ప్రాంతమైనా కూడా మన జాతి నిర్మాతలు 90 ఏళ్ల పాటు అపారమైనటువంటి పోరాటం చేసి 5,000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న సమాజం అని గుర్తించి ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలని పక్కన పెట్టి ఒక జాతి నిర్మాణం కోసం గొప్ప కృతికమైన చిన్న సవరణ కాదు. రొటీన్లో సవరణలు చాలా జరుగుతాయి. 106 సవరణలు అన్నీ సమానమైన కాదు, కొన్ని మౌలికమైన సవరణలు. ఇది ఒక మౌలికమైన సవరణ. ఇది మళ్ళీ ఆ సమస్య జరుగుతుందా? జరిగితే సంతోషం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన పెట్టిండు. జిఎస్డిపి ఆధారంగా ఆర్థిక వనరులు, ట్యాక్స్లు, మనం కట్టే వాటా దీని ఆధారంగా కేటాయింపు జరగాలన్నది. మీరంతా పుట్టమని ప్రభు ఒక సినిమా వచ్చింది ముత్యాల ముగ్గని, మీరు విన్నారా? విన్నాను. అది బాపు గారు డైరెక్టర్గా చేశారు, ముల్లపూడి వెంకటరమణ గారు రాశారు. రావు గోపాలరావుతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోబిడ్డ అంటే మేనమావచలు ఇంటర్వ్యూలు కావాలంట. అరే నీకు కావలసిన సీట్లు నేను రాజ్యాంగ సవరణ ద్వారా అక్షరాలతో సహా అంకెలతో సహా పెట్టి నేను చేస్తానని చెప్పంటే వద్దని మళ్ళీ జీడిపి పెట్టు, మరోటి పెట్టు. ఏందో ఇది జరిగే పనులు ఇవి? ప్రపంచంలో ఎక్కడ జీడిపి ప్రకారం వచ్చిందో ప్రాతినిధ్యం ఒక్క దేశాన్ని చూపెట్టి నాకు. పోస్కోలు కబుర్లు మాట్లాడుతున్నావు, కొంచెం పరుషంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని చాలా చిన్నపిల్లల ఆటలాగా ఉంది మనకి. అరే నీకు 42 సీట్లు 2 రాష్ట్రాలకు కలిపి ఉన్నాయి, ఈ సీట్లు మీ చేతులు 50% పెడితే 50% ఇదిగో. 39 సీట్లు తమిళనాడుకు ఉన్నాయి, ఈ సీట్లు మీవి, ఇదిగో 50% పెడితే 50% ఇదిగో. మీకు కావాల్సింది ఇచ్చేస్తుంటే అవన్నీ వద్దని మేనమావచలు మళ్ళీ ఇదంతా ఎందుకు? ఎంత విచిత్రంగా ఉంది అది, వితండవాదన. జరిగే పని ఇది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసి ఇప్పుడు సంపద ఉన్నవాడికి సీట్లు ఇస్తానని చెప్పంటే ఈ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఈ దేశం ఉంటుందా? ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి నేను నో అన్నారు తప్ప వాళ్ళు ఏది కావాలని కోరుతున్నారో ఆ ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నం జరగలేదు. ప్రియాంక గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే పార్లమెంట్లో, 543 స్థానాలకే మీరు మహిళా రిజర్వేషన్ అమలు చేయండి అని. అది ఆవిడ భావం అండి. అంటే ఆవిడ ఒక్కటే పార్లమెంటా? ఎట్లాగైతే 298 మంది ఓటేస్తున్నది పార్లమెంట్ కాదు కదా రాజ్యాంగ సవరణ విషయంలో. ఇప్పుడు ఒక్కడి చేతి పార్లమెంటేనా? ప్రతివాడికి ఒక భావం ఉంటుంది, ఒక భావం ఉంటుంది, ఇంకో భావం ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు చాలా భావాలు ఉన్నాయి, నాకేం ప్రాతినిధ్యం లేదు, నేను ఎంపీని కాదే. ఇంకా వాళ్ళకేం బాధ్యత లేదా? ఎంపీలకు హక్కు లేదా? ఒక ఎంపీకి మీకు ఎంత అధికారం ఉంటే మిగతా వాళ్ళ ఎంపీలకు అధికారం లేదా? ఒక్క రాష్ట్రానికి మీకు అధికారం ఉంటే మిగతా రాష్ట్రాలకు అధికారం లేదా? అందరిని కలిసి ఉన్నామా లేకపోతే ఎవరు కొంత వాళ్ళదేనా? ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా తార్కికంగా చెప్పాలంటే తర్కబద్ధంగా ఇది సరైంది అని ఒక్కళ్ళు వాదించారా? అపోజిషన్ నుంచి తర్కబద్ధంగా ఇది అని చెప్పారా? దానికి నో అన్నారు, ఓకే. తర్కబద్ధంగా ఇది అని చెప్పారా? ఏం చేయాలి అన్నది చెప్పాలి కదా. ఎందుకు చేయాలో కూడా చెప్పాలి. ఏం చేయాలో చెప్పడం కాదు, ఏదో పూర్లో వైపు పెట్టినా చెప్పచ్చు. ఎందుకు చేయాలి, ఎందుకు ప్రజాహితం కోసం వచ్చింది చెప్పాలి కదా. చెప్పారా? ఒక్కటి చెప్పారా? ఒక్క ప్రశ్న. నేను అన్నీ చూడాలి, కొన్ని చూశాను. నేను చూసిన మేరకు నాకేం కనిపించాలి. చూద్దాం సార్ ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.